ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, అందరికీ గుడ్ మార్నింగ్. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ. ఈరోజు ముందుకి రావడం జరిగింది ఉదయకాలం. ఏంటంటే మేము ఒక 2-3 డేస్ నుంచి ఈ హెవీ రెయిన్ వల్ల ఫ్లడ్స్ ఎక్కడెక్కడైతే ఏర్పడి ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో తిరగడం జరుగుతుంది. గత 2-3 రోజుల నుంచి మేము అక్కడే ఉండడం జరుగుతుంది. మేము లైవ్లో మేము చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ వేస్టింగ్ ది ఫుడ్ అండి. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క సహాయాలతో, సహకారాలతో, ప్రోత్సాహంతో ఎంతోమంది కూడా ఫుడ్స్ ఫండింగ్గా ఇవ్వడం జరుగుతుంది, ఫుడ్స్ తీసుకురావడం జరుగుతుంది. బట్ చాలామంది చాలా ప్లేసెస్లో ఫుడ్స్ వేస్ట్ చేస్తున్నారు. దయచేసి మీరు అందరూ ఒకసారి గమనించవలసింది ఏంటంటే, ఇచ్చేవాళ్ళు ఎవరన్నా, దాతలు ఎవరన్నా ముందుకు వస్తే కనుక దయచేసి మీకు కలిగినంత దాంట్లో కొంచెం నీడి ఏమేమైతే యూజ్ ఉంటాయో, నీడి మెయిన్గా వాటర్ బాటిల్స్ అండి. చిన్నపిల్లలకి మిల్క్ బాటిల్స్ ఒకటి ఉండట్లేదు. ఎట్ ది సేమ్ టైం బ్రెడ్ ప్యాకెట్స్, బన్స్, టెట్రా ప్యాకెట్స్, మజా ప్యాకెట్స్ అండ్ లైక్ బిస్కెట్ ప్యాకెట్స్. మోస్ట్ ఆఫ్ ది టైం మీరు వీటి మీద ఫోకస్ చేయండి. ఎవరైనా ఇన్ కేస్ ఇవ్వాలనే ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి మీరు ఇవ్వగలిగితే ఈ వీటి మీద ఫోకస్ చేయండి. ఫుడ్ మీద అయితే మెయిన్ ఫోకస్ అయితే పెట్టద్దండి దయచేసి, నా హంబుల్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ అయిపోతుంది అక్కడ. మేము చాలా చూసాం, చాలా చోట్ల చూసాం. ఫుడ్ అన్నట్లేదు అన్న. మేము అయితే అరౌండ్ నిన్న ఓల్డ్ ఆర్ఆర్ పేటకు కూడా వెళ్ళడం జరిగింది. మన ఎక్స్సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అక్కడికి రావడం జరిగింది. అక్కడ కూడా చాలామంది ఫుడ్ లేదని అంటున్నారని చెప్పేసి మేము లోపలికి చాలా మెయిన్ ఇంకోటి నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, అందరూ వెళ్ళేవాళ్ళు కూడా, హెల్ప్ చేయడానికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా మెయిన్ లైన్లోనే వెళ్తున్నారు కానీ లూప్ లైన్స్లోకి వెళ్ళట్లేదు. లూప్ లైన్స్లో అంటే గల్లీలోకి ఎవరు తిరగట్లేదు. మై కైండ్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరెవరైతే హెల్పింగ్ నేచర్తో హ్యాండ్స్ రేస్ చేసి హెల్ప్ చేయడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ నా ఒక విన్నపం అండి, గల్లీలో తిరగండి దయచేసి. చిన్న పిల్లలు గల్లీలో క్యాండిల్స్ లేక, మెయిన్ అండి క్యాండిల్స్ కూడా ఉండట్లేదు. క్యాండిల్స్, పాలు, ఇట్లా మెయిన్ సోర్స్ కావాల్సినవి గల్లీలో కూడా జరబోయి తిరిగి ఇవ్వండి. ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చేస్తున్నందుకు నాకు చాలా బాధాకరం, బట్ తప్పదు. బట్ నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను, నా ఒక్కడితో కాదు. కాబట్టి అనేక మంది కలిస్తేనే మనం విజయవాడ సిటీని మ్యాక్సిమం కంట్రోల్లోకి తీసుకురావడానికి అయితే అవుతుంది. బట్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి. లిక్విడ్గా ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయండి. మెయిన్ క్యాండిల్స్ ఇవ్వండి. కొన్ని ప్లేసులలో అయితే ఎలక్ట్రిసిటీ పవర్ సప్లై ఇచ్చేసారు. కొన్ని ప్లేసులలో అయితే గల్లీలలో అయితే అసలు పవర్ సప్లై అయితే లేదు. వాళ్ళకి మాత్రము క్యాండిల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి మోస్ట్ ఆఫ్ ది టైం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి రెస్పాండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రే ఫర్ విజయవాడ.